డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. అబౌట్ మేనిఫెస్టేషన్ 3 సీక్రెట్స్ ఉన్నాయి. రెస్పెక్ట్ అదర్స్, వాల్యూ అదర్స్, అప్రిషియేట్ అదర్స్. ఈ 3 సీక్రెట్స్ని 100% ఫాలో అయితేనే బ్లెస్సింగ్స్ వస్తాయి యూనివర్స్ నుండి, ఆశీర్వాదాలు వస్తాయి విశ్వం నుండి, భగవంతుడి నుండి. బట్ ఈ 3 బేసిక్స్ని మనం మర్చిపోతున్నాం. వీటిని మర్చిపోయి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, ఇంకొకటి మీద ఫోకస్ చేస్తాం. దట్ డజంట్ వర్క్అవుట్. మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అబౌట్ మేనిఫెస్టేషన్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. దేర్ ఆర్ ద 3 సీక్రెట్స్ అని చెప్పచ్చు. వాల్యూ అదర్స్, అప్రిషియేట్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్. పాయింట్ నెంబర్ 1, వాల్యూ అదర్స్. ఎదుటి వ్యక్తిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఏంది మేనిఫెస్టేషన్కి ఎదుటి వ్యక్తికి గౌరవించడానికి సంబంధం ఉందా? 100కి 10,000% సంబంధం ఉంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తామో, ఇఫ్ వి రెస్పెక్ట్ అదర్స్, తిరిగి రెస్పెక్ట్ని పొందుతాం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేస్తున్నామో అక్కడ అహానికి చోటు ఉండదు. అహం అనేది, ఇగో అన్నది, జలస్ అన్నది, ఈర్ష్య అన్నది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. అది ఉన్న చోట సమృద్ధి, సంపూర్ణత్వం నిలబడదు. అహం, జలస్, ఇగో, ఈర్ష్య ఉన్న చోట దైవశక్తి, విశ్వశక్తి నిలబడదు, మేనిఫెస్టేషన్ అవ్వదు. సో రెస్పెక్ట్ అదర్స్. గౌరవించండి, గౌరవం పొందండి. సింపుల్. మరి ఎవరిని రెస్పెక్ట్ చేయాలి? ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ చేయండి, ప్రతి వృత్తిని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ ఆల్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. అంతే. మనిషికి విలువనివ్వండి, వృత్తికి కాదు. మనిషి వల్ల వృత్తికి వాల్యూ పెరగాలి, అలా మారాలి మనం. వృత్తి వల్ల మనిషికి వాల్యూ వస్తుందంటే అక్కడ వాల్యూ నీకు లేదు, వృత్తికి ఇస్తున్నాడు వాల్యూ అని అర్థం. మనిషిగా నువ్వు గెలు ఫస్ట్, తర్వాత నీ వల్ల ఆ వృత్తి గెలవాలి. అలా మనం మారాలి. అప్పుడైతే అది మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే టెక్నిక్స్ మీద ఆధారపడి ఉండదు. ఈ శరీరం మీద ఆధారపడి ఉంటుంది, మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, థాట్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ భౌతిక శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనిషిగా నువ్వు గెలు, అప్పుడు విశ్వం నిన్ను గెలిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో నిన్ను గెలిపించడానికి విశ్వం పరితపిస్తుంటుంది లిటరల్లీ. మనిషిగా నువ్వు గెలవాలి, వృత్తిగా సెకండరీ. మనిషిగా నువ్వు గెలిస్తే ఇంటా గెలుస్తావు, రచ్చా గెలుస్తావు. సో రెస్పెక్ట్ ఆల్. దట్స్ ద సీక్రెట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లవ్ ఆల్. ప్రేమించండి, ప్రేమను పంచండి. బట్ ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు మీతో మీరు ఒక్కసారైనా ప్రేమలో పడండి. సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్. లవ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. మనల్ని మనం లవ్ చేసుకోవడం మర్చిపోతా ఉన్నాం. ప్రతిరోజు మనల్ని మనం ఇష్టపడే కన్నా, మనల్ని మనం ప్రేమించే కన్నా, మనల్ని మనం తెలియక హేట్ చేసుకుంటున్నాం. ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసుకుంటూ, ఆ వ్యక్తికి ఉన్న స్కిన్ టోన్ నాకు ఉండుంటే బాగున్నా అని మనకిచ్చిన, భగవంతుడు ఇచ్చిన స్కిన్ టోన్ని మనం హేట్ చేసుకుంటున్నాం. ఆ వ్యక్తికి ఉన్న హెయిర్ స్టైల్ నాకు ఉండుంటే బాగుందని చెప్పి భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ని మనం హేట్ చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి హైట్ ఉన్నాడు, నేను హైట్ లేను. ఆ వ్యక్తికి మంచి ఫిజిక్ ఉంది, నాకు మంచి ఫిజిక్ లేదు. ఆ వ్యక్తికి స్కిన్ టోన్ బాగుంది, నాకు బాగాలేదు. ఆ వ్యక్తికి మంచి మార్క్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు. ఆ వ్యక్తి యొక్క పేరెంట్స్ చాలా రిచ్, మా పేరెంట్స్ జస్ట్ యావరేజ్. ఇలా మీ బ్లెస్సింగ్స్ని మీరు మర్చిపోతున్నారు, మీ బ్లెస్సింగ్స్ని మీరు కౌంట్ చేసుకోవట్లేదు, మీ బ్లెస్సింగ్స్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తద్వారా సెల్ఫ్ లవ్కి ప్లేస్ లేదు. సెల్ఫ్ లవ్ లేని చోట మేనిఫెస్టేషన్ లేదు. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. ఎఫర్మేషన్స్ మీరు చేయండి, డిక్లరేషన్స్ మీరు చేయండి, విజువలైజేషన్స్ మీరు చేయండి, ప్రేయర్స్ చేయండి, మెడిటేషన్స్ చేయండి, అన్నీ చేయండి. కానీ సెల్ఫ్ లవ్ లేదా మేనిఫెస్టేషన్ లేదు, రాదు. మేనిఫెస్టేషన్ లేదు, రాదు. ట్రై టు అండర్స్టాండ్. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్ బాస్. ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను పొందాలి అంటే ముందు నీ
నీ సోల్ ప్రేమను నువ్వు పొందగలగాలి. ఫస్ట్ నీ సోల్ ఇష్టపడాలి నిన్ను. నీ సోల్ నిన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నువ్వేమైనా చేస్తా ఉన్నావా లేదా? ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసుకోవడం ఆపండి. కంపారిజన్ ఈజ్ బిగ్గెస్ట్ క్రైమ్ ఫ్యాక్టర్. తెలుసా మీకు? కంపారిజన్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ లేదు, దైవం యొక్క శక్తి లేదు, దైవం యొక్క ఆశీర్వాదాలు లేదు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు లేవు. లవ్ ఆల్, లవ్ అదర్స్, బట్ బిఫోర్ లవింగ్ సంబడి, బిఫోర్ స్ప్రెడింగ్ లవ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించు. తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించు. సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్ బాస్. నిన్ను నువ్వు ప్రేమించగలిగితేనే ఇతరు నుండి ప్రేమించబడగలవు. ట్రై టు అండర్స్టాండ్. సో 3 సీక్రెట్స్లో రెస్పెక్ట్ అదర్స్, లవ్ అదర్స్, బట్ బిఫోర్ రెస్పెక్ట్ అదర్స్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కోల్పోకు. ఎక్కువ ప్లీజ్ చేసేస్తుంటాం, రిక్వెస్ట్ చేస్తుంటాం, సారీ 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 సారీ, అవసరం లేకున్నా ఉన్నా ప్లీజ్ చేసేస్తూ ఉంటాం. ఒక లైన్కి మించి దిగజారితే నీకు నువ్వు కోల్పోతావు. అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ప్రతిసారి ప్లీజింగ్ మేనర్లోకి వెళ్ళిపోతే యూ లూజ్ సెల్ఫ్ రెస్పెక్ట్, యూ లూజ్ సెల్ఫ్ లవ్. నీకు ఇంక విలువ లేదు, నీకు నువ్వు ఉండవు, నీకు నువ్వు కోల్పోతావు. ఎవరి మనసునో గెలిచే ప్రాసెస్లో నిన్ను నువ్వు కోల్పోతే ఇంక అర్థమేముంది? ఎవరినో గెలిచే ప్రాసెస్లో నిన్ను నువ్వు కోల్పోతే అర్థమేముంది? సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్. సో రెస్పెక్ట్ అదర్స్, లవ్ అదర్స్. బిఫోర్ దాట్ నిన్ను నువ్వు గౌరవించుకో, నీ ప్రేమను నువ్వు పొందు ఫస్ట్. అండ్ వాల్యూ అదర్స్, ఎప్రిషియేట్ అదర్స్. ఎప్రిషియేషన్ ఈ రోజుల్లో లేదు. అహం అడ్డొచ్చేస్తూ ఉంది ఎవరినైనా ఎప్రిషియేట్ చేయడానికి. అహం అడ్డొచ్చేస్తూ ఉంది ఎవరినైనా ఎప్రిషియేట్ చేయడానికి. ఈగో అడ్డొచ్చేస్తూ ఉంది, జలస్ అడ్డొచ్చేస్తూ ఉంది. ఒక వ్యక్తి డ్రెస్ కోడ్ నిజంగా బాగుంది, నైస్ డ్రెస్ అని ఎప్రిషియేట్ చేయడంలో తప్పేముంది బాస్? ఎప్రిషియేట్ చేయడానికి చాలా పెద్ద గుండె కావాలా? ఓపెన్ సీక్రెట్ చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తిని, పరిస్థితిని, సిచ్యువేషన్ నువ్వు ఎప్రిషియేట్ చేయగలుగుతున్నావా? కంగ్రాచులేషన్స్. అతి త్వరలో మేనిఫెస్టేషన్ రిజల్ట్ వచ్చేస్తుంది. మేనిఫెస్టేషన్ చాలా ఈజీ. బేసిక్ని మర్చిపోతున్నాం, ఫౌండేషన్ మర్చిపోతున్నాం, బీజాన్ని మర్చిపోతున్నాం, అహాన్ని డెవలప్ చేసుకుంటున్నాం తెలిసి తెలియక. కల్చర్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది అని చెప్పి బేస్ని, ఫౌండేషన్, బీజాన్ని, ఎథిక్స్ని, వాల్యూస్ని పక్కన పెడితే ఎట్టా? ట్రై టు అండర్స్టాండ్. బేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్రిషియేట్ చేయండి, మనస్ఫూర్తిగా గుండె లోతుల నుండి ఎప్రిషియేట్ చేయండి బాస్. బయట చాలా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం, ఎవరో మీ తోటి కోడలు మంచి బంగారం వేసుకొని వస్తుంది, వాళ్ళ హస్బెండ్కి 25,000 శాలరీ. 80-90% ఆఫ్ పీపుల్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఆయనకి 25,000, ఎంత బాగా రెడీ అయ్యి వచ్చింది, ఇంత బంగారం తినికి ఎక్కడిది అని చెప్పి నెగిటివ్గా చూస్తాం. అక్కడికే సగం ఎగిరిపోయి మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు లక్ష్మీదేవిని చూడలేకపోతున్నావు ఆమెలో? ఎందుకు ఒక అమ్మవారిని చూడలేకపోతా ఉన్నావు? అక్కడ నువ్వేమి చూస్తూ ఉన్నావు? ఆ డబ్బు ఎలా వచ్చిందని చూస్తూ ఉన్నావు. అంటే ఆ వ్యక్తిని అనుమానించినట్టు కాదు, ఆ వ్యక్తిని అవమానించినట్టు కాదు, లక్ష్మీదేవిని అనుమానించినట్టు. మీ ఇంట్లో అబుండెన్స్ ఉండదు, సంపద ఉండదు. మీకు పడన వ్యక్తి సక్సెస్ అవుతున్నా సరే మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవ్వండి. మీ మేనిఫెస్టేషన్ ఎందుకు రిజల్ట్ రాదో నేను చూస్తాను. ఎప్రిషియేట్ అదర్స్, మనస్సా వాచ కర్మన గుండె లోతుల నుండి ఎంతవరకు ఎప్రిషియేట్ చేయాలి అంతవరకు ఎప్రిషియేట్ చేస్తూ పోండి. అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తుంది. షబాష్ బేటా అని. ఒక్కసారి యూనివర్స్ సబాష్ బేటా అన్నది అంటే మనీ ఫ్లో స్టార్ట్ అయిపోయిందని అర్థం, అబండెన్స్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. దీస్ ఆర్ ద 3 సీక్రెట్స్. ఇవన్నీ పక్కన పెట్టి ఎఫర్మేషన్ చేయ రిజల్ట్ వస్తుంది, డిక్లరేషన్ చేయ రిజల్ట్ వస్తుంది, విజువలైజేషన్ చేయ రిజల్ట్ వస్తుంది, మెడిటేషన్ చేయ రిజల్ట్ వస్తుంది, దీపం పెట్టు చల్తా, నడవదు. దీస్ ఆర్ ద బేస్. టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి 3 ఇంపార్టెంట్: లవ్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్, వాల్యూ అదర్స్, ఎప్రిషియేట్ అదర్స్. అంతే. అండ్ అందరూ కూడా కామెంట్స్లో ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకోండి. మీ ప్రేమను మీరు పొందితేనే అనంత విశ్వం నుండి ప్రేమను పొందుతారు. ట్రై టు అండర్స్టాండ్. సో అందరూ ఇమ్మీడియట్గా యూనివర్స్ లవ్ మీ మీద స్టార్ట్ అవ్వాలి అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి కామెంట్స్లో. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్, చాలా నెలల తర్వాత మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 రోజుల ఆన్లైన్ ప్రోగ్రామ్ మీ ముందుకు రాబోతుంది.
అది ప్యూర్లీ దైవ కార్యక్రమం అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. విశ్వం ఆజ్ఞాపించింది, మీకు నాకు రాసి పెట్టి ఉంటే కలుద్దాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు. ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు, తెల్లవారి 5:45 6 నుండి తెల్లవారి 7:30 వరకు. ఈ 11 రోజులు కూడా ఆన్లైన్ క్లాస్ జూమ్ కాల్లో ఉండబోతుంది, రికార్డ్ అవుతుంది. దాదాపు 15, 20, 25 గంటల సదస్సు, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్, మాస్టరీ ప్రోగ్రామ్. ఒక్కొక్క వ్యక్తి కోచ్గా మారే శక్తిని అక్కడ విశ్వం అందరికీ బ్లెస్ చేయబోతా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. అన్ని సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. అబౌట్ మెడిటేషన్, అబౌట్ క్రిస్టల్ హీలింగ్, అబౌట్ డివైన్ క్లెన్జింగ్, అబౌట్ ఆరా క్లెన్జింగ్, వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడం. మీ రాశి ఫలాలు ఎలా ఉన్నా 2025 మీదే రాసి పెట్టుకోండి. విశ్వవాసు నామ సంవత్సరం మీదే. గురుగ్రహం స్ట్రెంథన్ చేసుకుంటే చాలు. కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని పంపించేయాలి. మీ వాల్యూస్ మార్చాలి, మీ ఎథిక్స్ మార్చాలి, మీ నడవడిక మార్చాలి, మీ వైఖరి మార్చాలి, మీ ధోరణ మార్చాలి, మీ ఆలోచన మార్చాలి. మీ దిశ మారితే మీ దశ మారుతుంది. మేజర్ సీక్రెట్స్ రివ్యూ చేయబోతున్నాం. 11 రోజుల ప్రోగ్రామ్. స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ధనాకర్షణకి సంబంధించి బంచ్ ఆఫ్ విజ్డమ్, విశ్వ జ్ఞానం మీకు దొరకబోతా ఉంది. ఓపెన్గా చెప్తా ఉన్నా, అక్కడ వంశీ గారు మాట్లాడట్లేదు, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. సమ్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ వచ్చి బ్లెస్ చేయబోతుంది ప్రోగ్రామ్. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది ఎన్రోల్ అయ్యారు. ఆల్రెడీ జాన్యువరిలో ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు అనౌన్స్ చేశాం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా నెలల తర్వాత, ఎప్పుడో కింద సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం మాస్టరీ క్లాస్. ఈ మధ్య కాలంలో జరగలేదు. 2025లో తెలుగు ఉగాది తర్వాత మొదటి మాస్టరీ క్లాస్. మళ్ళీ 6 నెలల వరకు మాస్టరీ క్లాస్ ఉండదు. 11 రోజుల అబ్బుండెంట్ ప్రోగ్రామ్ మాస్టరీ క్లాస్ ఉండదు. అండ్ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా విశ్వానికి కోరుకుంటున్నాను. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం. ఈ సబ్జెక్ట్లోకి వచ్చారంటే ఈ సబ్జెక్ట్ని మీరు వదలద్దు. అదే ఇదేదో జరిగిపోతే 1 రోజులో జరగలేదు, 2 రోజుల్లో జరగలేదు. దీన్ని ఇలా లైఫ్ లాంగ్ మన సోల్, మన బాడీలో సోల్ ఉన్నంత వరకు దీన్ని ఆచరిస్తే మనకు ఏదో రోజు రిజల్ట్ అనేది చూస్తాం. తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ ను కంటిన్యూషన్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చిందంటే మీరు ఏదో చేయాలా, ఏదో సాధించాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ మీకు అందుబాటులోకి వచ్చింది. ఈ సబ్జెక్ట్ మీ గురువుగారు మీ దీంట్లోకి వచ్చారు. ఈ గురువుగారిని ఫాలో అవుతే మనం అనుకునేది సాధించవచ్చు. మనం ఏ గోల్ ఉందో ఆ గోల్ ను మనం రీచ్ అవుతాం కంపల్సరీ. ఆ గురువు ఫాలో చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఎందుకంటే మనకు అన్ని తెలుసు, అన్ని చదువుతుంటాం, కానీ ఒక గురువు గైడ్ లైన్స్ అనేవి ఈరోజు మీరు చూసింటాం మన క్లాస్ లో కూడా. ఆ గురువు గారు ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అన్ని ఉన్నాయి. కాబట్టి ఆ గురువుని ఫాలో అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ గురువుతో జీవితాంతం జర్నీ చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.